మే 1వ తేదీ అనగానే ప్రతి ఒక్కరికి గుర్తుకు వచ్చేది మేడే. ప్రపంచవ్యాప్తంగా కార్మికులు సంబరాలు చేసుకునే రోజు. కానీ ఈ రోజు వెనుక అసలు ఏం జరిగింది? ఎందుకు ఈ రోజును మేడేగా జరుపుకుంటున్నాం? అంటే దీని వెనుక ఉన్న అసలు కథ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 19వ శతాబ్దపు చివరి రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామికీకరణ వేగంగా జరుగుతోంది. కర్మాగారాలు నిండిపోయాయి. పురుషులు, స్త్రీలు, పిల్లలు సైతం రోజుకు 10, 12 అంతకంటే ఎక్కువ గంటలే కష్టపడేవారు. వారికి సరైన వేతనాలు కూడా ఉండేవి కావు. పని పరిస్థితులు అత్యంత దయనీయంగా ఉండేవి. విశ్రాంతి లేదు, భద్రత లేదు. వారి శ్రమను కూడా దోపిడీ చేసేవారు. ఈ అన్యాయానికి వ్యతిరేకంగా కార్మిక లోకం గలం విప్పింది. తమ హక్కుల కోసం పోరాడటానికి వారు సంఘటితమయ్యారు. వారి ప్రధాన డిమాండ్ ఒక్కటే: రోజుకు 8 గంటల పని దినాలు. అమెరికాలో ఈ ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. 1886లో మే 1వ తేదీన లక్షలాది మంది కార్మికులు సమ్మెకు దిగారు. చికాగో నగరంలో అయితే ఈ పోరాటం మరింత ఉధృతంగా సాగింది. మెక్ కార్మిక్ హార్వెస్టింగ్ మిషన్ కంపెనీ వద్ద జరిగిన నిరసన హింసాత్మకంగా మారింది. పోలీసులు కాల్పులు జరిపారు. కొందరు కార్మికులు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఆ తర్వాత హెమార్కెట్ స్క్వేర్లో జరిగిన నిరసనలో బాంబు దాడి కూడా జరిగింది. ఈ సంఘటన అనేక మంది కార్మికులను మరియు పోలీసులను బలి తీసుకుంది. ఈ అల్లర్లకు కారణమైన వారిని పట్టుకోవడానికి పోలీసులు వేట ప్రారంభించారు. అనేక మంది కార్మిక నాయకులను అరెస్టు చేశారు. విచారణ పేరుతో వారిని అన్యాయంగా శిక్షించారు. అయితే ఈ విషాదకరమైన సంఘటనలు కార్మికుల పోరాటాన్ని ఆపలేకపోయాయి. వారి సంకల్పం మరింత బలపడింది. ప్రపంచవ్యాప్తంగా కార్మిక సంఘాలు ఈ ఉద్యమానికి మద్దతు తెలిపాయి. 8 గంటల పనిదినం యొక్క ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ గుర్తించారు. చివరకు వారి పోరాటం ఫలించింది. అనేక దేశాలు చట్టాలు చేసి రోజుకు 8 గంటల పనిదినాన్ని అమలు చేశాయి. కార్మికుల హక్కులు గుర్తించబడ్డాయి. వారి శ్రమకు తగిన గుర్తింపు కూడా లభించింది. అందుకే మేడేను అంతర్జాతీయ కార్మిక దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఇది కేవలం ఒక సెలవు రోజు కాదు. ఇది శ్రమించే ప్రతి ఒక్కరి విజయాన్ని గుర్తు చేసే రోజు. తమ హక్కుల కోసం పోరాడిన వారి త్యాగాలను స్మరించుకునే రోజు. భవిష్యత్తులో కూడా కార్మిక హక్కులు పరిరక్షించబడాలని గుర్తు చేసే రోజు.